తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ 7093169898. తిరుమలలో సోషల్ మీడియా ఆకతాయిలు రెచ్చిపోయారు. ఏకంగా శ్రీవారి దర్శన క్యూ లైన్లలోనే వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఆ ఆకతాయిలు చేసిన పని వలన మిగిలిన భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటన కాస్త తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా పరిగణించారు. ఇంతకీ ఆ క్యూ లైన్లలో ఏం జరిగింది? ఆకతాయిలు ఏం చేశారు? తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వస్తూ ఉంటారు. దీంతో నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే కొందరు వ్యక్తులు తాజాగా చేసిన పని భక్తులకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంక్ వీడియోలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో అక్కడున్న భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శ్రీవారి దర్శనానికి వచ్చి ఇలాంటి పిచ్చి పనులు ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఆ ప్రాంక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా శ్రీవారి భక్తులు అలాగే నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులను ఆట పట్టించాలనుకున్న యువకులు భక్తులు వేచి ఉన్న నారాయణగిరి అపార్ట్మెంట్లు తాళాలు తీస్తున్నట్లు నటించి వెనక్కి తిరిగి వెకిలి నవ్వులు నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తారు. ఈ తతంగాన్ని మొత్తాన్ని ఆ ఫ్రెండ్స్ వీడియో తీశారు. అప్పటికి గాని అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కాదు, భక్తులే అని. వారు తీసింది ప్రాంక్ వీడియో అని. దీంతో కంపార్ట్మెంట్ లోకి వెళ్లాలని ఎంతో ఆశగా లేచి నిలబడిన భక్తులకు అది ప్రాంక్ వీడియో అని తెలిసి కోపం కట్టలు తెంచుకుంది. ఇక ఈ ప్రాంక్ వీడియోను ఈ ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాంక్ వీడియో తీసిన యువకులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. వారు చేసిన పనికి తమిళనాడులోనే కాకుండా శ్రీవారి భక్తులు సోషల్ మీడియాలో ఆ వ్యక్తులపై తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. సాధారణంగా టీటీడీ సిబ్బంది నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కు ప్రవేశించక ముందే భక్తుల నుంచి సెల్ ఫోన్లను తీసుకుని లాకర్లలో భద్రపరుస్తారు. రోజు భక్తుల గోవిందనామాలతో మారుమోగే తిరుమల కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో వారి మధ్యనే ఉండి ఇలా కొందరు చేస్తున్న వికృత చేష్టలపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నామస్మరణతో మారుమోగాలే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అక్కడ రీల్స్ చేయడం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు నిన్న చేసినటువంటి వ్యక్తులు పిచ్చి హాస్పిటల్లో అలాంటివి చేసుకుంటే ప్రజలు హర్షించుండేవాళ్ళు. ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో వెళ్ళి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వెంటనే టీటీడీ అధికారులు వాళ్ళ మీద కేసులు బుక్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అసలు సెల్ ఫోన్ క్యూ లైన్లోకి ఎలా వెళ్ళింది అంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం. ఇప్పుడు నుండి టెక్నాలజీ సెల్ ఫోన్స్ ద్వారా ఏదైనా ప్రమాదం ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నప్పటికీ సెల్ ఫోన్తో లోపలికి ఎలా వెళ్ళారు కాబట్టి భద్రతా వైఫల్యం మీద కూడా టీటీడీ అధికారులు చర్చించాలి. ప్రాంక్ వీడియోలు తీయడము తద్వారా తమ యొక్క వికృత చేష్టలను వీడియోలో యూట్యూబ్లో పెట్టి రేటింగ్లు చూసుకోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము. అది కాకుండా క్యూ కాంప్లెక్స్లో క్యూలో పోతున్నప్పుడు విజిలెన్స్ అధికారులు ఎటువంటి మొబైల్ ఫోన్లను అనుమతించరు. కానీ విజిలెన్స్ అధికారుల యొక్క నిర్లక్ష్యము, సెక్యూరిటీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో క్యూ లైన్లో మొబైల్ను అనుమతించడం ద్వారా ప్రాంక్ వీడియోలు తీసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి విజిలెన్స్ అధికారులపైన, బాధ్యతారహితంగా ప్రవర్తించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి క్యూ కాంప్లెక్స్లో కానీ తిరుమలలో కానీ ప్రాంక్ వీడియోల ద్వారా ఈ విధంగా యూట్యూబ్లో మొదలైనటువంటి అప్లోడ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలి. వాటిని భక్తులకు అవగాహన కల్పించే విధంగా ముందుగానే తెలియజేయాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉంది. ఇప్పటికే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ తేజ్ యువకులకు తమిళనాడులో పోలీసులు హెచ్చరికలు కూడా చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ వీరి చేష్టల్లో మార్పు రాకుండా తిరుమల భక్తులపైన ప్రాంక్ వీడియోలు తీయడంతో మరొకసారి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. ఈ ప్రాంక్ వీడియో ఘటన తీవ్ర విమర్శలకు దారి తీయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన టీటీడీ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనిపై
తిరుపతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆలయంలో ఇలాంటి వికృత చేష్టలు చేస్తే భయపడేలా ఉండాలని వారు తెలియజేశారు.